మామ ఈరోజు ఈ బాటల్తో మనం చేపలు పట్టబోతా ఉన్నాం. ఎందుకంటారా, నేను తెచ్చిన ఫిషింగ్ రాడ్కైతే ఫ్లోట్ అనేది లేదు. ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాటిల్ అయితే కనిపించింది. దాన్ని అయితే ఫ్లోట్గా కట్టేశాను. నాకు కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు దాకా నేను ఈ విధంగా చేపలు అయితే పట్టలేదు. చూద్దాం మనకు చేపలు పడతాయో లేదో. ఇలా వేసానో లేదో ఏదో చేప బాటిల్ని సర్రని లాక్కుంటా పోయింది. తీరా పైకి లాగిన తర్వాత చూస్తే ఒక గురస చేప అనేది పడ్డది మామ. దాన్ని చూడొచ్చు మీరు కూడా. మళ్ళీ రెండోసారి ఫిషింగ్ రాడ్ అనేది వేసానన్నమాట. బాటిల్ అయితే కంప్లీట్గా మునగట్లేదు, స్లోగా అయితే కదులుతా ఉంది. సరే లాగి చూద్దాం అనేసి పైకి లాగానన్నమాట. తీరా చూస్తే ఒక చిన్న చేప అని పడ్డది. అదేంటంటే ఒక జిలేబీ చేప. ముచ్చటగా మూడోసారి కూడా బాటిల్ని అయితే ఈ విధంగా వేసాను అన్నమాట. వేసానో లేదో మళ్ళీ బాటిల్ అనేది మునగలేదేమో, స్లోగా కదులుతూ ఉంది. సర్లే లాగి చూద్దాం అనేసి పైకి లాగితే మళ్ళీ ఇంకొక జిలేబీ చేప అయితే పడ్డది మనకి. ఇక్కడైతే మరి చిన్న చేపలు ఏం పడట్లేదు. ఈ చేపలు కూరకైతే పనికొస్తాయి. పెద్ద చేపలు ఏం పడట్లేదు మామ. ఎందుకంటారా, ఇప్పుడు టైం దాదాపుగా 12:30 అయి వస్తూ ఉంది. ఈ టైంకి ఎండకి చేపలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. పెద్ద చేపలు ఏం పడవు. మనం చేపలు పట్టాలంటే ఎర్లీ మార్నింగ్ రావాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఫిషింగ్ ఫ్లోట్ మర్చిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారా? ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఆ టైంలో దేన్ని యూస్ చేసి చేపలు పట్టారో కింద కామెంట్ చేయండి. ఇంకాసేపు అయితే ఇక్కడే చూశాను, చేపలు అయితే పడలేదు. ఇలా కాదని చెప్పేసి వేరే ప్లేస్కి అయితే చేంజ్ అయ్యాను అనమాట. అక్కడ వెళ్ళి గేలం అయితే వేసానో లేదో ఒక పెద్ద క్యాట్ ఫిష్ అనేది పడ్డది మామ. మీరు కూడా చూడొచ్చు వీడియోలో ఒకసారి. లాస్ట్కి కాసేపు అయితే చూశాను. ఇప్పుడు టైం దాదాపుగా ఒకటి అయిపోయింది. ఇంటికి వెళ్దాం అనుకున్నా. వేరే చోట అయితే గేలం వేసానన్నమాట. మనకి పెద్ద స్నేక్ హెడ్ అయితే పడ్డది. కానీ మన అదృష్టం ఎలా ఉందంటే దీని కెమెరాలో మాత్రం రికార్డ్ చేయలేకపోయాను. ఈ రోజుకి డేని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇంత సేపు టైం చేయకూడదు.